ఒక నేరస్తుడికి 10 సంవత్సరాలు శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం. కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడు వాడు, ఖచ్చితంగా 10 రోజుల్లో మారతాడు. ఆ ఈసడించుకునే ప్రవృత్తి కూడా రావాలి. మొహం మీద ఉమ్మేస్తాం, వీధిలోకి ఎలా వచ్చావు, నువ్వు చేసింది ఏంటి అని అడగాలి ఖచ్చితంగా. లేకపోతే ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ, ఏ మచ్చ లేని వాళ్ళ మీద ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ. వ్యక్తిత్వాన్ని కూనీ చేసేసేలాగా మనం సహిస్తూ ఉంటాం చక్కగా. ఎందుకు మనకెందుకు. అయినా నేను మొహమాటలు. ఇలాంటి వాడిని మనం క్షమించకూడదు. అన్వేష్, నా అన్వేష్ అనేవాడు ఈ రోజు మన మీద కాదు, మన ధర్మం మీద. ఈ ధర్మమే ఈ దేశంలో లేకపోతే ఈ రోజు మనకి స్వేచ్ఛ అనేది ఉండదు. ఇలాంటి వెధవల్ని మనం వదిలేస్తే రేపు మన భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయి. నా తాపత్రయం మతం గురించి కాదు, కులం గురించి కాదు, ప్రాంతం గురించి కాదు, లేదా వీడు యూట్యూబ్లో సక్సెస్ అయ్యాడని కాదు. ఇలాంటి వెధవల నాలికల్ని మనం ఖండించకపోతే రేపు మన ధర్మం అనేది నాశనం అయిపోద్ది. ఎందుకంటే వాడు చెప్పినటువంటి మాటలకి ఎంతో మంది ప్రభావితమై ఉంటారు, మనలోనే ప్రభావితమై ఉంటారు. మనం ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఇతరుల నుంచి మనం ఎంతో ఫైట్ చేస్తుంటే అన్వేష్ గాడు వచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే దానికి లక్షల్లో వ్యూస్ వస్తుంటే అది ఎంత ప్రభావం ఉంటుంది. మనలో యూనిటీ లేదు అని ఒక అహంకారం వాడికి. రేపు మళ్ళీ హిందువుల గురించి ఏదైనా ప్రశంసిస్తూ వీడియో పెడితే వీడిని మళ్ళీ మనం నెత్తినెక్కించుకుంటాం. వీడు బెట్టింగ్ యాప్ల మీద చేసినటువంటి ఇదేదైతే ఉందో ఆ ఫైటింగ్ ఎంత బాగుంది. అప్పటికీ వాడు అక్కడ బూతులు మాట్లాడాడు. ఆ బూతులు అనేవి వాడి నాశనానికి నాంది. కానీ వీడు ధర్మం జోలికి, సీతమ్మ తల్లి జోలికి, అందరి జోలికి వచ్చాడు. వీడు రేపు భారత్లో అడుగు పెడితే చెక్కేస్తారన్న విషయం వీడికి తెలియాలి. ఇప్పటికైనా ఇంకా మించిపోయింది లేదు. అన్సబ్స్క్రైబ్ అవ్వండి. తర్వాత సంగతి తర్వాత. వాడు భారత్లోకి ఎలా అడుగు పెడతాడో తర్వాత చూద్దాం. ఇది ఇప్పటికే మన మీద, అంటే ధర్మం మీద, ఒక వ్యక్తి మీద కాదు, ధర్మం అనేది, ఈ ధర్మమే లేకపోతే మన జీవితం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించినా, లేకపోతే నువ్వు ఎంత మంచి చదువుకున్నా, ఏం చేసినా అది ఈ దేశంలో ఉండాలి. రేపు నువ్వు నీ ఆస్తిని నీ పిల్లలకి ఇవ్వాలి అంటే నీ ధర్మం బతికుండాలి. ఇప్పటికే అన్ని విధాలుగా కుట్రలు జరుగుతున్నాయి మన జనాభా తగ్గిపోవడానికి, ఇతరుల జనాభా పెరిగిపోవడానికి. అవి లెక్కలతో సహా బయటపడుతున్నాయి. ఈరోజు అస్సాం పరిస్థితి ఏంటి? ఆ ఈశాన్య రాష్ట్రాల్లో ఆ ఒకే ఒక రాష్ట్రం కూడా ఇప్పుడు ముస్లిం చేతిలోకి వెళ్ళిపోతుంది. 40% ఇప్పుడు అక్కడ అయిపోయారు వాళ్ళు. బంగ్లాదేశ్ నుండి రోహింగ్యాలు విపరీతంగా పెరిగిపోయారు. ఒక ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మే భయపడిపోతున్నాడు. మరి మనము ఇలాంటి వెధవల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. మనలో ఉంటూనే మన ధర్మాన్ని కించపరిచాడు. ఒక గరికపాటి గారిని అయితేనేమి, సీతమ్మ వారిని అయితేనేమి, మన హిందూ ధర్మాలను అయితేనేమి, ఇలాంటి వెధవని అసలు రానివ్వకూడదు మనం ఈ దేశంలోకి.